ఘోర వశీకరణ వల్ల అమ్ము కొండ చివరకు వచ్చి దూకబోతూ ఉంటుంది. ఇకప్పుడు అమ్ముని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి ఆరు ఘోర దగ్గరికి వస్తుంది. దయచేసి నా కూతుర్ని వదిలేసాయి అని చెప్పి అలా ఆరు ఆత్మ ఘోరాని ప్రాధేయపడుతూ ఉంటుంది. అమ్ము దూకొద్దమ్మో, దయచేసి వెనక్కి వచ్చేసే అంటూ ఆరు అమ్ముని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ తను పట్టుకోలేక ఇక అలా ఘోర దగ్గరికి వచ్చి దయచేసి నా కూతుర్ని ఏం చేయొద్దు, నీకు దండం పెడతాను అని చెప్పి అలా ఆరు ఘోరాని బతిమలాడుతూ ఉంటే అప్పుడు ఘోర ఒక గాజు సీసాని ఆరుకి చూపిస్తూ నీ కూతురు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఇందులోకి ప్రవేశించాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు అమ్ముని కాపాడుకోవడం కోసం ఆ గాజు జాడిలోకి వచ్చేస్తుంది. ఇక అలా ఆ జాడిలో ఆరు ఆత్మని బంధించి ఆత్మ దొరికేసింది అని చెప్పి ఘోర వికృతంగా నవ్వుతుంటాడు. ఇక అప్పుడే మనోహరి ఘోర దగ్గరికి వస్తుంది. ఏ క్షణానైనా అమర్ నీ దగ్గరికి రావచ్చు, అమ్ముని క్షేమంగా ఇంటికి పంపించేసే, నీకు ఆత్మ దొరికేసింది కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఘోర ఈ ఆత్మ నా దగ్గర బందీగా ఉండడానికి బలం చేకూరాలంటే అది అమ్ము చావుతోనే అంటూ అమ్ముని చంపేస్తానంటూ ఇక అలా మనోహరికి ఘోర చెప్పడంతో మనోహరి షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు అమ్ముని వెతుక్కుంటూ అమర్ అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇక జాడీలో ఉన్న ఆరు ఆత్మ కూడా అమ్ము గురించి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.